ఏం కావాలో మీకు? జనరల్గా ఒకటే పూజ అంటే ఏం లేదు. మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు, ఆ గెస్ట్ని మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆయన బాంబే నుండి వస్తుంది అనుకో, ఎప్పటికప్పుడు చార్జ్ చేస్తారు. ట్రైన్ దొరికిందా, ఎక్కారా, కంఫర్ట్గా కూర్చున్నారా, ఈసీఎల్ బస్ స్టాండ్ దిగానే కాల్ చేయి, ఎంజీబీఎస్ దిగానే కాల్ చేయి, నేను కార్ తీసుకొని వస్తా చెప్తారు కదా. అలాగే చెప్పాక ఆయన వస్తాడు. ఆయన వచ్చాక ఏం చేస్తారు? బస్ స్టాండ్కి వెళ్తారు, హస్బెండ్ వైఫ్ కపుల్స్ వెళ్ళి ఆయనను తీసుకొస్తారు. మర్యాదగా తీసుకొస్తూ బాగున్నారా, అంత క్షేమేనా అని వచ్చి తీసుకొచ్చాక ఆయనకి ఫస్ట్ బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాళ్ళు ఇస్తారు, చేతులు ఇస్తారు. వాటర్ ఇచ్చాక కాళ్ళు కడుక్కుంటాడు, చేతులు కడుక్కుంటాడు. కడుక్కున్నాక ఏం చేస్తారు? మీరు తుడుచుకునే టవల్ కాకుండా ఒక కొత్త టవల్ తీసి ఇస్తారు. టవల్తో తుడుచుకున్న తర్వాత ఫస్ట్ కొన్ని నీళ్ళు ఇస్తారు. తర్వాత టీయో కాఫీయో బూస్టో హార్లిక్స్ ఆయనకు ఏది ఇష్టమో అడిగి అది ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఆయన ఫ్రెష్ అప్ అయ్యేలోపు మీరు వంటకు రెడీ చేస్తూ అప్పుడు ఆయన వచ్చి గుర్తుగా కాదు, ఆయన తగ్గట్టు భోజనం పెట్టాలి. ఆయన నాలాగా కొంచెం పొట్ట బాగున్న వ్యక్తి, మంచిదేం ఎక్కుతారు. సో ఇవన్నీ చేయాలి. పూజ చేయడం కాదు, పూజలో అంతరార్థం తెలుసుకోవాలి. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చి మీరు అన్ని మర్యాదలు చేసినప్పుడు, సార్ అందరూ మీ పని చేస్తూనే వినండి, అందరూ మర్యాదలు చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నెల అవుతుంది, ఒక్కరోజు ఉంటాను వస్తాడు, నెల అయింది, 2 నెలలు అయింది, పొద్దున భోజనం చేస్తున్నారు, రాత్రి ఏమో మీ మర్యాదలు చేస్తున్నారు. చేపలు దొరికిపోయి ఏ మర్యాదలు అవి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇగో బోనాలు బాగా అవుతుందట, లష్కర్ బోనాలు ఇది చూసే పోతా అంటారు. బోనాలు అయిపోతుంది, బాగా అవుతుందట దీపావళి. హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు, పుట్టినప్పటి నుండి అంటారు దీపావళి చూస్తాడు. దీపావళి అయిపోయాక సంక్రాంతి ముగ్గులు బాగా వేస్తారట, అక్క చెల్లెలు హైదరాబాద్ అంటాడు, ఇది చూస్తాడు. ఇట్లా ఇక ఒక రోజున వచ్చిన 6 నెలల దాకా ఉంటాడు. ఎప్పుడైతే మీరు లోటుపాటు తప్పినాయో, చల్లటి చాయ్ ఇచ్చిర్రు, ఏదో ఖరాబ్ అయిన అడ్డిపండు ఇచ్చిర్రు, టిఫిన్ ఇడ్లీ వడ దోశ తీసేసిర్రు, అట్టులు బెల్లం పెడుతుర్రు, ఏం చేస్తాడు? ఈసీఎల్ దాకా ఇక్కడ పని ఉంది దోశ దగ్గర పోతాడు, అట్టుండడు పోయి ఇక అట్టుండడు జంపు మెసేజ్ చేస్తాడు. ఏమైందంటే ఫ్రెండ్ కలిసింది, కారు చక్క బాంబే దాకా పోయినా అంటాడు. అట్లాగే దేవుడు కూడా మన ఇంట్లో పద్ధతిగా ఆచార సాంప్రదాయంతో స్నానము శుచి శుభ్రతతోటి మనస్సు దేవుడు కోరుకునేది. బొట్టి ఇవ్వండి ఒకసారి, ఆ కుంకుమ ఇవ్వండి, ఇవ్వండి. అర్చిత ప్రియ మేధాసో అర్చంతు రుచ్చచిత ప్రార్చంతు రుచ్చచిత అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శ్రీరామ్ యూత్ అసోసియేషన్ వాళ్ళంతా ఇక్కడే ఉండాలి. ఇంకోటి, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను రావచ్చు, వేరే పంతులు కావచ్చు, అది వేరే విషయము. ఏ పంతులు వచ్చినా ఇట్లా కలశంతో సహా రెడీగా ఉండాలి. అట్లుంటేనే ఉన్నట్టు. అయ్యగారికి ఫోన్లు చేసుడు కాదు, 5 నిమిషాలకు ఒకసారి ఎక్కడికి వచ్చినామని, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఓకేనా? దీపారాధనం కృత్వా. సార్ దీపం ఆడవాళ్ళు వెలిగించండి, మీరు చేతి పట్టుకోండి. మగవాళ్ళు చేతి పట్టుకోండి, భయపడకుండా పట్టుకోండి మీ ఆవిడ చేతులు. ఆగమర్థాంతు దేవానాం గమనార్థాంతు రాక్షసాం గురుగంఠారావం తత్ర దేవతాహానలాచనం. దీపం అంటలేనమ్మా, నలుగురు పట్టుకొని పెట్టండి అది గౌరమ్మను. ఏదైనా అర్థం కాకపోతే అడగండి, ఇక మనకి గంట అయినా సరే, నో టెన్షన్, రిలాక్స్. ఎల్లుండల్లా అని చెప్పినాము అన్నా మేము. ట్రిపుల్ సినిమా పోయి టికెట్ల కోసం అయితే తెల్లారావుతాం, చాగావా 2 గంటలకు పోతాం ఇంటికి, 3 గంటలకు అంటావు, ఫిక్స్ చేసుకో. ఇప్పుడు ఈ మంగళహారతులు పక్కన పెట్టేసుకొని, నీకు మంగళహారతో పని లేదు, లాస్ట్లో కావాలి. పెట్టుకో, అటు ఇచ్చేసి ఎంత ఇట్లా ఇచ్చేసి హెల్పింగ్ అవుతారు చిన్నపిల్లలు కదా అమ్మ. ఆ దీపం అటు ఇచ్చేసి, ఇప్పుడు ఆ గ్లాస్లో నీళ్ళు ఇద్దరు అదే చేసుకోండి. మీరేమో చెంబు తీసుకోండి అమ్మ, చెంబుతోటి ఆకుతోటి నీళ్ళు తీసుకొని ఎడమ చేతితో తీసుకొని కుడి చేతితో పోసుకోండి.
ఇగో అది అలా పెట్టుకో, ఇద్దరి మధ్యలో పెట్టుకో. దాని మీద తీర్థం మీద మూత పెట్టి ఆ గిన్నె అట్లా పెట్టేసి తీర్థం కింద మీద ఆ గిన్నె పెట్టేసి ప్రీత్యర్థం శుభే శోభనే మంగళమూర్తే శ్రీ మహావిష్ణో నాయ ప్రవర్తమాన సజ్జ బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత గుణవంతరే కలిగే ప్రామపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వావ్య ప్రదేశే కృష్ణా గంగా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతారిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే శుభవాసరే మహాలక్ష్మి రావే మహానందనీయవే మహావిష్ణు పత్ని నమస్తే.